ఐ గెస్ హ్యాపీ భోగి ప్రతి ఒక్కరికి కూడా, మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా. సో బర్డ్ అయితే మీలీతో స్టార్ట్ అయింది నా భోగి ఈరోజు. మీలీ అయితే 10 నిమిషాలు తక్కువ 8కి వచ్చింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అది ఎక్స్ట్రా బర్డ్, సో దానికి ఛాన్స్ లేదు కదా, బ్యాడ్ లక్. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి వీడు వచ్చాడు, బ్లూ గ్రెజిల్కి పుట్టిన బ్లూ అనమాట ఇది. సో వీడు వచ్చాడు ఈరోజు. ఇప్పటికీ ఈడు వచ్చి 8:23 కదా, 8:15 8:15కి వచ్చాడు. వీడైతే 8:15 8:20 ఆ మధ్యలో వచ్చాడు గైస్. సో నేను వీడియో అయితే రికార్డ్ చేయడం మర్చిపోయాను. జస్ట్ పవన్తో మాట్లాడుకుని కూర్చున్నా. పవన్ ప్రెజెంట్ అయితే 2 బర్డ్స్ వచ్చినాయంట. సో ఇంకా చూడాలి, ఎందుకంటే ఫుల్ మంచు ఒకటి ఉంది గైస్, ఫుల్గా బీభత్సంగా ఉంది మంచు. చూడండి అక్కడ కొండ కనపడుతుంది కదా మీకు, కొండ కనపడవచ్చు అదండి, కొండ చూడండి ఎంత డిమ్ముకి కనపడుతుందో. నెక్స్ట్ ఏంటి అంటే భోగి ఒకటి కదా, భోగి ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కాదు 2 years బిఫోర్ విపిఎస్ క్లబ్ వాళ్ళు ఇలాగే భోగి ముందు రోజు ఆదివారం పడిందని ముందు రోజు రిలీజ్ చేశారు. సో ఏమైంది అంటే భోగికి కరెక్ట్ బర్డ్స్ అన్ని సెకండ్ డే పడింది. భోగికి బర్డ్స్ అన్ని దొరికియటం వల్ల ఏంటంటే ఈ స్నో ఇప్పుడు పొగ ఎఫెక్ట్కి, భోగి పొగ ఎఫెక్ట్కి బర్డ్స్ చాలా లాస్ అయ్యారంట 2 years బిఫోర్ అయితే. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా ఈరోజు కూడా వచ్చింది, సెకండ్ డే పడింది. బట్ ఆ రోజు ఫస్ట్ డే అనుకుంటా నాకు తెలిసి, ఆదివారం భోగి పడింది, వాళ్ళు ఆదివారమే రిలీజ్ చేశారనమాట. ఆదివారం మార్నింగ్ మొత్తం బర్డ్స్ అన్ని పొగకు దొరికిపోయి, మనకు లక్కీ అనే అనుకోవాలి. బట్ డిస్టెన్స్ ఎక్కువ వల్ల కొంచెం మైనస్ అనే చెప్పుకోవాలి. సో అది గైస్ చూస్తున్నారు కదా, బర్డ్స్ అయితే చాలా యాక్టివ్గానే ఉన్నాయి. బట్ చూడండి ఇప్పుడు లేట్గా వచ్చింది బర్డ్ అన్నా కదా, చూడండి కాలికి మట్టి చూడండి ఎలా పూసుకొని వచ్చిందో, కాలు నిండా ఫుల్గా మట్టి ఉంటుంది. అవండి బర్డ్స్ అన్ని, దానికి కూడా చూడొచ్చు మట్టి మొత్తం కనపడుతుంది చూసారా. సో అది గైస్, సో బర్డ్స్ రిమైనింగ్ వచ్చినాక వీడియో అయితే కంటిన్యూ చేద్దాం, వెయిట్ చేయండి. లవ్ యూ. ఈ బర్డ్ అయితే డబ్బీ బర్డ్. ఇప్పుడు ప్రెజెంట్ మన ఓపీ స్థానాన్ని భర్తీ చేసిన బర్డ్ ఏదైనా ఉందా అంటే మన క్యాబిన్లో ఇదే. ఎందుకంటే ఓపీ లేని లోటు తీర్చుతుందని నేను చెప్పను, కానీ ఓపీ ఉంటే వీడి మీద ఖచ్చితంగా మంచి వెలాసిటీ చూపిస్తాడు. బట్ మన బ్యాడ్ లక్, నా దరిద్రం అంతే, బర్డ్ అయితే చనిపోయింది కదా. క్యాట్ అటాక్, పిల్ అటాక్ మీకు అందరికీ తెలుసు, చాలా వరకు నాకు తెలిసినంత వరకు మీకు తెలుసు. బై ఛాన్స్ చూడని వాళ్ళు అయితే ఒకసారి బర్డ్ చనిపోయి తమ్నైల్ అయితే ఒక వీడియో అయితే ఉంటుంది, ఒకసారి చూడండి ఎలా చనిపోయింది ఏంటి అన్నది. చక్కగా చాలా కష్టపడి ఇంటికి వచ్చి ఫైనల్గా చచ్చిపోయింది. దాని చావుని అదే కోరుకొని దాని చేతులారా అదే తీసుకుంది దాని చావుని. సో వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే ప్రతి ఒక్క వీడియో అయితే కింద మన బయోలోకి వెళ్ళి ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి, ఓకేనా. సో 8:35 అనుకుంటా వచ్చింది, పావుగంట. నేను టిఫిన్ చేస్తున్నాను, అందుకని వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను. సో ఇది కూడా ఎక్స్ట్రా బర్డే మనకి, బట్ ఏదైనా మనకి లాంగ్ డిస్టెన్స్లో ఇవి వర్క్ అవుతాయని కోరుకుందాం బాగా. ఎందుకంటే ఇదిగోండి దీని ఫుల్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒకేసారి వచ్చారు. గ్రెజిల్ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ బ్లూ ఇది, గ్రెజిల్ ఫ్యామిలీలో సెకండ్ బ్లూ. ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పా కదా, అదిగోండి ఆ మేల్ అటువైపుది బ్యాక్ సైడ్ కిలుకుతుంది కదా, అది ఫస్ట్ బ్లూ సెకండ్ బ్లూ గ్రెజిల్ ఫ్యామిలీ నుంచి. 2 కూడా ఇప్పుడు వచ్చినాయి, అంటే ఇప్పుడు మీన్స్ టైం చెప్పా కదా ఆల్రెడీ. సో ఇంకా రావాల్సి ఉన్నాయి గైస్, చాలా బర్డ్స్ రావాల్సి ఉన్నాయి. బోర్డ్ టైం కూడా కంప్లీట్ వచ్చింది, వీక్ ఉంది బర్డ్ పమ్ము. సో ఓకే కంటిన్యూ చేస్తా. ఫుడ్ పెట్టేసి కొంచెం బయట ఉండాలి కదా, ఉండి కంటిన్యూ అవుదాం, వెయిట్ చేయండి. 9:02 గ్రెజిల్ వచ్చింది గైస్. మొత్తం మనం కలర్స్ అయితే 4 వేసాం. వీడి ఫాదర్ని ఒకటి, దీన్ని ఒకటి, తర్వాత మీలీ ఒకటి, డార్క్ రెడ్ ఒకటి. అందులో 2 కలర్స్ రిటర్న్ అయినాయి. 3వది వచ్చి డార్క్ రెడ్, 4వది వచ్చి దీని ఫాదర్ డార్క్ గ్రెజిల్. సో 9:02 వచ్చింది. 9:02 వచ్చింది బర్డ్ అయితే. రిజల్ట్ ఆల్రెడీ పెట్టాను, వెలాసిటీ ఎంత నేను చెక్ చేయలేదు గైస్. సో రిమైనింగ్ బర్డ్స్ ఆల్రెడీ బోర్డ్ టైం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చింది. బోర్డ్ టైం కూడా ఆఫ్ అయిపోతుంది. ఇంకా రిజల్ట్లు కూడా మనకి పెట్టడం కూడా కుదరదు, ఇంకా ఇక్కడతో క్లోజ్ అయిపోవచ్చు. సో బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు బర్డ్స్ వస్తే త్వరగా వస్తే బాగున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా బర్డ్స్ 2 వచ్చినాయి కదా, ఈ 2 ప్లేస్లో ఏమైనా ప్లేస్మెంట్ బర్డ్స్ వచ్చినా చాలా బాగున్నాను. బట్ ఒకటిలేండి 500లో వర్క్ అవుతాయి ఇవన్నీ కూడా మ్యాక్సిమం నాకు తెలుసు. బర్డ్ అయితే ఇప్పుడే పడింది. కమ్ దా. గ్రెజిల్ ఫ్యామిలీలోని ఫీమేల్ ఇది. ఇందాక 2 బ్లూలు చెప్పా కదా, దాని ఫ్యామిలీలో ఫీమేల్ ఇది.
సో గ్రెజిల్ చాలా బాగా సక్సెస్ అయింది. ఫాదర్ కేపీఎస్ గ్రెజిల్ కాంబినేషన్లో వచ్చిన బేబీస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఆ గ్రెజిల్ కలర్ అయితే డైరెక్ట్ గ్రెజిల్ కలర్ ఒకటి ఫీమేల్ ఒకటి ఉండేది మన దగ్గర, మీకు ఐడియా ఉండొచ్చు లేకపోవచ్చు. ఆ ఫీమేల్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ దెబ్బో ఏమో కానీ ఫాల్కన్ అటాక్ తిన్నదో ఏమో కానీ ఆ బర్డ్ అయితే మిస్ అయింది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంక బర్డ్ అయితే రాలేదు. 9:07 ప్రజెంట్ టైం కూడా చాలా చాలా దగ్గర వచ్చింది. క్లోజింగ్ టైం కూడా చూద్దాం. 9:07 అయిపోయింది. కమ్ కమ్. నాకు ఇప్పుడే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అసలే బర్డ్స్ పాపము వైజాగ్లో అంట అక్కడ ఏరియాస్లో చాలా ఎక్కువ పతంగ గాలిపటాలు ఎగరేస్తారు ఫుల్గా. బర్డ్స్ ఎంత భయపడతాయి తెలుసా బర్డ్స్ అసలు చాలా. ఇంకా వాటికి హార్ట్ అటాక్లే, ఎందుకంటే ఫాల్కన్ అటాక్స్ మీద ఉంటాయి కదా. ఇప్పుడు అసలే బీభత్సమైన ఫాల్కన్ అటాక్స్ ఒకటి కదా, ఇప్పుడు ఈ సంక్రాంతి ఎఫెక్ట్స్ ఒకటి యాడ్ అవుతాయి అనమాట బర్డ్స్కి. అవి మరి కొంచెం నరకం అవుతాయి బర్డ్స్కి పాపము. సో ఓకే గైస్, బోట్ టైం అయితే కంప్లీట్ అయింది. బోట్ టైం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చింది. ఇంక జస్ట్ ఒక 20 minutes టైం ఉంది. ఐ థింక్ 20 minutes కాదు, కరెక్ట్గా 30 minutes టైం ఉంది ఎగ్జాక్ట్గా. సో వీడియో ఆఫ్ చేయాలా కంటిన్యూ చేయాలా అని ఆలోచిస్తున్నాను. సర్లే కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే జస్ట్ మన బర్డ్స్ ఎన్ని వచ్చాయి తెలియాలి కదా. బోట్ టైం నేను ఇప్పటి వరకు బోట్ టైం గురించి వీడియోలు ఏం పెట్టలే, సో ఇప్పుడు కంటిన్యూ చేస్తానండి. వెయిట్ చేయండి. బస్కి గడి ఇప్పుడే వచ్చాడు, పావు తక్కువ 11. దీంతో టోటల్గా 9 birds వచ్చినట్లు, అంటే నిన్న ఈరోజు కలుపుకొని టోటల్గా 9 వచ్చినాయి. ఇంకా 9 రావాల్సి ఉంది, ఇంకా 9 birds రావాల్సి ఉంది అనుకుంటా. అంటే టోటల్గా ఇంకా రిమైనింగ్ ఎన్ని రావాలి అనేది నేను నోట్ చేసుకోలేదు, కానీ టోటల్గా 18 ఇచ్చినట్లు గుర్తు కదా. సో ఆ విధంగా నేను కౌంట్ చేస్తున్నాను. రాకెట్స్లా వచ్చి పడుతున్నాయి నా కళ్ళ ముందులే చూస్తున్నాను కదా, భలే హ్యాపీగా ఉంది గైస్. బర్డ్స్ లేట్గా వచ్చినప్పటికీ జస్ట్ నాకు చెప్పాను కదా మీకు, నా ఓన్ ప్రయారిటీ, నా మెయిన్ ప్రయారిటీ మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను చాలాసార్లు. మనకి ప్లేస్మెంట్స్ కాదు ఇంపార్టెంట్, బర్డ్స్ రిటర్న్ అనేది బాగుండాలి. రిటర్న్ అనేది ఎలా ఉంటుందంటే హోమింగ్ ఎబిలిటీ, అది బర్డ్ ఎవరి చేతిలో పడకుండా డ్యాగ్కి దొరకకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా బర్డ్ అనేది మనదే, గ్యారంటీ డ్యామ్ షూర్. అది అటువంటి పేరు అవి రెండు కూడా. వైఫ్ అండ్ హస్బెండ్ జంపు చక్కగా తినేసి వచ్చింది, కానీ మంచినీళ్ళు ముట్టుకోలేదు చూడండి. మంచినీళ్ళు అసలు ముట్టుకోలేదు చూడండి ఎలా ఆడుతుందండి. సో ఎన్ని అనేది నాకు ఐడియా లేదు గైస్. చూద్దాం. బయట ఎండలోనే కూర్చొని ఉన్నా, చిన్నగా బొప్పాయి చెట్టు ఉంది, నేడొచ్చింది, ఎండలో కూర్చొని ఉన్నా వెయిటింగ్. అలా కళ్ళ ముందులే చూస్తున్నాను కదా, ఫోన్లో మాట్లాడుతున్నాను, రికార్డ్ చేయలేకపోతున్నాను. ఆ వీడియో అంటే జమ్ముని రాకెట్లో వస్తాయి కదా టక్మని, ఆ వీడియో అనేది రికార్డ్ చేయలేకపోతున్నాను. లేకపోతే ఇంకా మీకు భలే సరదాగా ఉందని కానీ చూడటానికి. సో గైస్ ఫైనల్గా బర్డ్స్ అయితే ఇంకా 7 రావాల్సి ఉంది. 7 రావాల్సి ఉంది. 11 వచ్చాయి కదా, 18 వేసాం, 7 రావాల్సి ఉంది. ప్రజెంట్ టైం అయితే 4 అవుతుంది. నేను వీడియో ఆఫ్ చేసే టైంకి 4 అవుతుంది. ఆ 7 బర్డ్స్ ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా పడుతుందేమో డౌట్ కొడుతుంది, ఎందుకంటే అసలు బర్డ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలే. ఫైనల్ బర్డ్ ఎప్పుడో పెట్టాను కదా 11కో ఎంతకో, ఐ థింక్ 12కో, కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు రాలే. డ్యామేజ్ పడే ఛాన్స్ అయితే ఉంది ఈసారికి. సో వీడియో అయితే రేపు ఏమన్నా బర్డ్స్ ఎక్కువగానే కౌంట్ వస్తే మాత్రం రేపు కంటిన్యూ చేస్తా, లేదంటే నెక్స్ట్ ఏదైనా వీడియో చేసేటప్పుడు అందులో అప్డేట్ అయితే ఇస్తా. లవ్ యూ ఆల్. ఫైనల్ వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసుకోండి వీడియోకి. థ్యాంక్ యూ.